ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏంటో మనం మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పాత్ర పేరు అమ్మమ్మ. అందరికీ నమస్కారం. నా పాత్ర పేరు నరసయ్య, తాత. అందరికీ నమస్కారం. నా పాత్ర పేరు గోపాల్, మనవడు. అందరికీ నమస్కారం. నా పాత్ర పేరు లక్ష్మి, మనవరాలు. అరెరే గోపాల్, ఇట్రా. కోతి లెక్క చెంగును ఎగురుతున్నావు. నీకు కోతి పాట వినిపిస్తా. కోతి పాట నా జల్లి పాడవా? తోకబోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి బోయి పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండు బోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ బోయి బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మ బోయి డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పు బోయి సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్ల బోయి పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బో, నీ పాట జోరుగున్నది. కోతి కూడా వింటున్నది. కోత గేడా అగో పెరట్లో ఉన్నది. అగో అటు ఉరుకుతున్నది. అయ్యో, కోతి గిన్నె ఎత్తుకపోతున్నదే. ఇంకా కోతి నువ్వులను పట్టుకపోయి పెరట్లో చల్లుతున్నదే. అయ్యో రామ, కొట్టు మీ తాతకు చెప్పు. బంగారు అసలు నువ్వులను పాడు చేసే అసలే తల్లి మండిపోతున్నాయి. గిన్నెల అప్పలను పట్టుకపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటున్నదే. కట్ట పట్టుకున్నాడు, లేలేనాడు. అమ్మమ్మ, నాకు ఒక అప్పియవా? ఇంకా అప్పలు ఎక్కడున్నాయిరా? అప్పల గిన్నెకి గిన్నె కోతి ఎత్తుకుపోయింది. ఈనాడు కోతులు ఇండ్ల మీదకి వస్తున్నాయి. మునుపటి కోతులు అయితే తోటల్లోనే ఉండేటివి. మరి ఇప్పుడు ఇండ్లకి ఎందుకు వస్తుంది? మరి మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా. అవును. ఆ జంతువులు ఉండవలసిన జాగాల్లో మన మనుషులం పోయి నివాసాలు కట్టుకుంటుంటే అంతే ఉంటది. మరి అందుకైనా మొన్న ఒక చిరుతపులి కూడా ఊళ్ళోకి వచ్చినట్టు టీవీలో చూసిన. చిరుతపులికేం కర్మ? నక్కలు, తోడేలు, పులులు, సింహాలు ఇట్లా అన్ని జీవులకు కష్టకాలం వచ్చిందని పేపర్లలో, టీవీలలో, వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా. మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్లు కూడా కోతులు ఎత్తుకుపోయి నీళ్ళల్లో పారేసినయట. మనం అడవులను నాశనం చేసుకుంటా పోతే భయపడే కాలం వస్తుంది. ఎందుకు అట్లా అంటున్నావు? అనుడేంద్ర లక్ష్మి సరిగానే చెప్పింది. ఇవాళ రేపట్లో మనుషులకు ఎక్కువైన ప్రకృతిని అంతా పాడు చేస్తున్నాయి. కనీసం తన ఇంట్లో చెట్లను కూడా పెంచట్లేదు. అవును. ఒక పక్క అడవులు లేవు, వానాకాలంలో వానలు పడుతున్నాయి, ఎండాకాలంలో ఎండలకి తట్టుకోలేకపోతున్నావు. కాలంలో వానలు వస్తుండే ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. మరి అవును, మన ఊర్లోని పెద్ద చెరువు ఎండిపోవాలని చెప్పినావు కదా. మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయింది అమ్మమ్మ? ఏమోరా, మా తాతల కాలం నుంచి అది ఎండిపోయిన దాఖాలు లేవు. ఇప్పుడు ఎందుకు ఎండిపోయిందో. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ నీళ్ళని వాడుకుంటూ ఉంటే అంతే ఉంటది. మరి మన ఊర్లో చెరువులు జగనంతా కట్టు చేసుకుంటా పోతే పెద్ద చెరువులు చిన్న చెరువు చేసి అందుకే కత్తి వచ్చింది. చెరువులో ఉండే జీవులన్నీ చచ్చిపోయినట్లేనా? అంతే కదా. మరి చెరువులనే కాదు, మనం చేసే పనిట్ల బావుల నదుల జీవులు కూడా లేకుండా పోయాయి. ఒక చేపలే కదా. ఈ ఒక చేపలే కాదురా, కప్పలు, తాబేలు, రొయ్యలు ఇట్లా అన్ని జీవులకు కష్టకాలం వచ్చింది. నదుల నీళ్ళు స్వచ్ఛమైనవంటారు కదా. మరి మళ్ళీ ఎందుకు శుభ్రం చేయాలని అంటున్నారు? నదుల నీళ్ళు మంచివే, కానీ మన కార్యకలంలోని మురికి స్నానాల కరెక్ట్ సబ్బు నీళ్ళు, బట్టలు ఉతికిన మురికి నీళ్ళు, నూనె పదాలు, పశువులను కడిగిన రసాయనాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాటిలో వదిలిపెడుతున్నాం కదా. అందుకే నీళ్లు శుభ్రత పాయ, మనకు తీరొక్క రోగాలు రావట్టే. ఏమయ్యా, మన చెరువు గట్టు మీద రకరకాల పిట్టలు కనపడే ఇప్పుడు చాలా వరకు కనబడతలేవు కదూ. నేను చెప్తా ఎందుకు కనపడతలేవో. అగో సెల్ రింగ్ అవుతున్నది. ఇగో ఈ సెల్ ఫోన్లే పక్షులు లేకుండా చేస్తున్నాయి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ ఫోన్లలో మాట్లాడడానికి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? టవర్ నుంచి. ఎక్కడెక్కడ సెల్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నావట. అవును, మన చెరువులు నదులు ఎండిపోయే, అడవులను కొట్టివేస్తున్నాం. మన మధ్య కూడా సెల్ ఫోన్ టవర్లు కట్టపట్టే. ఇక మనం ఎలా బతకాలో? తాత పౌతాజీ కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నమాట.
జీవులు మనం కూడా ఉన్నాం. మనం ఎట్లుంటాం? ఇంట్లో నుంచి బయటకు కాలు పెడితే చాలు ఏదో పొగ మన శరీరంలోకి పోతూనే ఉన్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీ పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, బీడీలు, సిగరెట్లు అనే అన్ని పొగలున్నాయి. మనం బతుకుతలే మిగతా జీవులను బతకనిస్తలేదు. మంచిగా చెప్పినవురా గోపి. మంచిగా చెప్పిన అన్నావు కదా, నేను టీవీలో పాటలు పెట్టుకుంటా. నీ దయరా అది మాత్రం వద్దురా నాయనా. ఎందుకు వద్దంటున్నావు అమ్మమ్మ? మీరు చెవులు చిల్లులు పడేటట్టు ఇంటిపై కప్పు లేచిపోయేటట్లు సౌండ్లు పెడుతుంటారు. మరి చెవులు గిమ్మినట్టు సౌండ్ పెట్టుకుంటారే మజా సంబరం. నిజమే, రోడ్ల మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు. ఏం సంబరం, ఏం మజా, ప్రాణాలు పోగొట్టుకునే సంబరం. మొన్న మన ఊరికి పెద్ద డాక్టర్ వస్తే నేను విన్నా. ఏం విన్నావు? ఇవి పెద్ద పెద్ద చప్పుళ్ళ వల్ల మన చెవులు వినే శక్తిని తగ్గిపోతుందట. డీజే సౌండ్స్ కూడానా? ఏం లేదు, పెద్ద దరిద్రం, తిండి తినేది, నిద్రపోనియదు, మనుషులుగా ఉండనియదు, సమయం వృధా చేస్తుంది. డీజే సౌండ్స్ అంటే ఏంటయ్యా? గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకొని రాలేదు గదే. ఓ గదా, దానివల్లే కదా నా చెవులు పాడైతే మనం పెద్ద డాక్టర్ కాడికి పోయినాం. ఈ పారగాలకు తెలియదాయే, చెప్తే వినరాయ, మరి ఏం చేయ? ఏం తెలీదు, ఏం చెప్తే వినరు, వాళ్ళు ముచ్చట్లు పెట్టేది గది. మరి చెబితే మేము ఎగురద్దా తొంకొద్దా? ఏంది ఏదో సంబరానికి అట్లా చేస్తారు. ఏం సంబరం, ఏం మజా, ప్రాణాలు పోగొట్టుకునే సంబరం. మంచి గాలి లేదు, మంచి నీరు లేదు, మంచి గాలి లేదు, మంచి నీరు లేదు, అంతా కాలుష్యం కాలుష్యం. మనం కూడా సగం సగంగానే బతుకుతున్నాం. గంత కోపం ఎందుకే? అమ్మమ్మ చెప్పింది నిజమే, ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు, అంతా కాలుష్యమే. ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, బళ్ళు గుళ్ళు, రోడ్లు, ఊళ్ళకు ఊళ్ళు, పట్టణాలకు పట్టణాలు, అన్నీ అంతా కాలుష్యమే. మన పనులతోనే అంటావా? బౌల సౌండ్తో కష్టమవుతుంది అంటివి, మరి నీళ్ళెట్లా రావాలి? ఓ పిచ్చి మొక్కమా, చెరువులు, బావులు, నదులు ఇవన్నీ నీళ్ళతో కలకలలాడితే నీళ్ళకేం కష్టం? మీ మోటార్లు బుర్రు బుర్రు మినట్టు సౌండ్ పెట్టుకుంటారే. ఇంటి ముందు వచ్చేవాయే, ఇంటి వెనకాల వచ్చేవాయి. నదులు, చెరువులు అంటే పోనీ, బావులు ఎందుకు ఎండిపోతున్నాయి? మీ బావుల్లో నీళ్ళంతా మోటార్లోకే పోతున్నాయి. ఆ మోటార్లు కూడా సిమెంట్తోనే తయారయ్యాయి కదా. భూమిలోకి ఒక చుక్క నీరు కూడా ఇనకట్లేదు. ఊర్లలో నీళ్ళు ఉండాలని చెరువులు, గుంటలు, బావులు అవన్నీ కట్టబట్టారు. ఇప్పుడు అవన్నీ తీసేయబట్టారు. మనకు కూడా రాత్రి నిద్ర రాదు, పగులు నడవరాదు, అంతా భయం భయమే. అందుకే బావులు ఎండిపోతున్నాయా? అవును. ఊరంతా అల్లాడబట్టే జంతువులు, పిట్టలు, పాములు, తేలు అవన్నీ భయంతో ఉరికబట్టాయి. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. మంచిగా చెప్పినవరా గోపి. అవును, మంచిగా చెప్పిన అన్నావు కదా. నువ్వు కోతి పాట పాడినప్పుడు నేను పాట పాడుతా, విను. జల్దీ పాడరా. అడవుల్ని పెంచాలే, జంతువులను ఉంచాలే, నీళ్ళన్నీ ఇంకాలే, బావులను పెంచాలే, చెరువులను చెరపొద్దు, నదిలోకి చెడలొద్దు, పిట్టలు ఎగరాలే, చెట్లపై ఉండాలే, చప్పుళ్ళు తగ్గాలే, శాంతంతా పెరగాలే, పొగలన్నీ పోవాలే, సెగలన్నీ తగ్గాలే, మంచి గాలి రావాలే, రోగాలన్నీ పోవాలే, జీవులన్నీ ఉండాలే, జగమంతా మెరవాలే, ఆనందం పొంగాలే, సంతోషం నిండాలే. మంచిగా వాడినవరా గోపి. ఉండండి, ఏం చెప్పాలి చెప్పండి. అసలు ఎన్ని వాక్యాలు, ఎంతసేపు, ఎన్ని గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నవి ఒక ఆర్డర్లో ఎట్ట రావాలి. నిజం చెప్పాలంటే అసలు వీళ్ళ మెదళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజంగమ్మా, చదివేది 6వ తరగతి, చేసేది డిగ్రీ అబవ్ లెవెల్స్కి. నిజంగా ఒక్కసారి మనం అంతా మనస్ఫూర్తిగా వీళ్ళని కరతాళ ధ్వనుల ద్వారా కాలుష్యం మీద చేసినటువంటి ఈ స్కిట్ వెరీ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సరిగ్గా 6 పాటలతోటి మన ప్రోగ్రామును ముగిద్దాం. 6వ పాటగా
లాస్ట్ పాట ఒక శ్రీనాథ్ అండ్ గ్రూప్ హిందీ సాంగ్